హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి చిట్టువే అనమాట, జామ పళ్ళు. మొన్న వీడియో పెట్టాను కదా, అవి వచ్చేసి ఇంకా ఉన్నాయి అనమాట. ఇంకొంచెం దోరగా పండినాయి, ఇంకా పడుతున్నాయి లేదని స్నాక్స్ కింద కట్ చేద్దామని తీసానమాట. ఇప్పుడే కొంచెం వాటర్తో క్లీన్ చేశాను. వాటర్తో కడిగేసుకుంటే ఇంకా పైన ఏదన్నా డస్ట్ అది ఉండా పోతుందన్నమాట. చిన్న చిన్న సైజు అండి ఇవి. ఒక్కొక్కసారి బాగా పెద్ద సైజు వస్తాయి, ఒక్కొక్కసారి చిన్న సైజు వస్తాయి. కానీ కాయ అయితే బాగా స్వీట్ ఉంటుంది, ఇది మంచితనం అనమాట. ఇంకా సీజన్ బట్టి ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న సైజులో ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సైజులో వస్తాయి, ఒక్కొక్కసారి అయితే చాలా పెద్ద సైజు వస్తాయి. కాయ వచ్చేసి పోయినసారి వీడియోస్ కూడా పెట్టాను. ఇంకా స్నాక్స్ కింద ఉంటాయిలే అని చెప్పేసి ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకెంతవరకు తొడాలు తీసి మొదలు చివర కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా వేరే స్నాక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అది కూడా కొంచెం స్పెషల్ స్నాక్స్ అనమాట, చూపిస్తాను అది కూడా. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెడుతూ ఉంటాను, ఇలానే తీసుకుంటుంటాం అనమాట. ఫ్రూట్స్ వచ్చేసి అరటిపండు అయినా చాలా మంచిది. అరటిపండు కానీ ఇట్లా కొంచెం జామ పండు కానీ చాలా మంచిది. ఇదిగోండి వేరే స్నాక్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఇవి వచ్చేసి గారెల టైప్, కానీ మినప్పిండి కాదు ఇవి. ఇవి స్వీట్ కార్న్స్ అనమాట. స్వీట్ కార్న్స్ ఉంటే అది బాగా గింజలు తీసేసి ఉడకబెట్టేసి ఇవి మిక్సీ వేసి చేసినవి అనమాట, వడల్లాగా. చాలా మెత్తగా ఉన్నాయండి. ఇవి వచ్చేసి పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట. చాలా స్మూత్గా ఉన్నాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్వీట్ కార్న్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ సీజన్లో బాగా వస్తున్నాయి స్వీట్ కార్న్స్. 100కు వచ్చేసి 5, 6 అలా ఇస్తున్నారు. ఇంకా పిల్లలకు కూడా చాలా మంచిది, ఉడకబెట్టి పెట్టేసిన లేకపోతే ఇలా స్నాక్ ఇట్లా ఈ టైప్ ఇలా పిండి వంటలాగా చేసుకున్న చాలా మంచిది. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.